ఏదైతే రేషన్ డెలివరీ వ్యాన్లు ఉన్నాయో వాటిని రద్దు చేయడం జరిగింది. రద్దు చేయడం కరెక్టేనంటారా? ఇప్పుడు ఈ రేషన్ వ్యాన్లు అనేది ఈ లేబర్ కోసం డోర్ టు డోర్ సప్లై చేయడం కోసం ప్రవేశపెట్టిన వ్యాన్లు అవి రద్దు చేసి ఇప్పుడు సౌక దుకాణాల దగ్గరికి వెళ్ళి పూర్వ పద్ధతులను తెచ్చుకోమని అంటే మరి వీళ్ళు ఇబ్బంది పెట్టినట్టే కదా. అది కరెక్ట్ కాదు. కంటిన్యూ చేయటమే మంచిది. కంటిన్యూ చేయడం మంచిది. మరి రద్దు చేశారు కదా. రద్దు చేశారంటే వాళ్ళ నిర్ణయం అండి. అది ఆ గవర్నమెంట్ అది వాళ్ళ నిర్ణయం. అది వాళ్ళు ఎందుకు రద్దు చేశారు? ఇప్పుడు జగన్ గారు పెట్టాడు కాబట్టి మేము రద్దు చేసామంటారు. ఇప్పుడు జగన్ గారు ప్రజావేదిక పగలగొట్టాడు, నేను పగలగొట్టేశాను అంటాడు. నేను చంద్రబాబు కట్టాడు కాబట్టి నేను పగలగొట్టేశాను అంటాడు. అట్లాగే జగన్ గారు పెట్టాడు కాబట్టి నేను తీసేసామంటారు. ఒకళ్ళు చేసింది ఒకళ్ళు కిట్టదు. మంచి పనులు ఎవరైనా సరే దాన్ని కొనసాగించాలి. అందులో తప్పేముంది? దీనికి సంబంధించి వైసీపీ కూడా వ్యతిరేకిస్తుంది. నేరుగా ప్రజల వద్దకే రేషన్ తీసుకెళ్ళినా దీన్ని కూడా రద్దు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే కరెక్టే కదా. మరి అది ఇప్పుడు డోర్ టు డోర్ డెలివరీ చేయడం కోసం పెట్టిన వ్యాన్లు అయ్యి వాటిని వేరే చోటకి వినియోగించుకుని మీరు వెళ్ళి పూర్వ పద్ధతిలోనే లైన్లో నిలబడి కొట్టుకుంటూ ఉండి సౌక దుకాణాల దగ్గర తీసుకోండి అని చెప్పి వీళ్ళని ఇబ్బంది పెట్టడమే కదా. అది ఒక విధంగా లేబర్ని ఇబ్బంది పెట్టడమే అవుతుంది. వాళ్ళకున్న ఫెసిలిటీని కట్ చేయడం అవుతుంది. ఏదో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యాన్లో అరేంజ్ చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. మరి మనం అప్రిషియేట్ చేయాలి కదా. దాన్ని చేయలేవద్దా? ఆయన లేబర్ కోసం అన్ని కోట్ల రూపాయలు వెచ్చించి అన్ని వాహనాలని ప్రవేశపెట్టి డోర్ టు డోర్ సెంటర్లలో పెట్టించి ప్రతి సెంటర్లోనూ పెట్టించి వాళ్ళకి రేషన్ సప్లై చేయించుతున్నారు. అది మరి 99% లేబర్ అందరూ కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తారు. మాకు ఇబ్బంది లేకుండా సప్లై అవుతుంది. ఇప్పుడు తీసేస్తే వాళ్ళు ప్రతి ఓడు తిడతాడు. మేము వెళ్ళాల్సి వస్తుంది, ఎక్కడో సౌక దుకాణం పలానా చోట ఉంది, అక్కడికి వెళ్ళి లైన్లో నిలబడి తోసుకుని కొట్టుకుని లేదా రాళ్ళు పెట్టుకుని లైట్ పూర్వం మేము అలాగే తెచ్చుకున్నాం. రాళ్ళు పెట్టుకుని తెల్లవారులు అక్కడ పడుకుని కిరసనాయిలకి రేషన్కి అన్ని ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు మరి తేలిక కదా. మరి ఇటువంటి తీసేయడం అనేది కొంచెం లేబర్ అనే వాళ్ళని ఇబ్బంది పెట్టడంగా అవుతుంది. అది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ నిర్ణయాలండి. అవి మనం ఏం చేయలేము. అది మరి ఈయన వెళ్ళి ప్రవేశపెట్టాడు. ఈయన ఉన్నప్పుడు పెట్టాడు. ఈయన వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈయన మైండ్ ఎలా ఉంటుందో మైండ్ సెట్ అలాగే కొనసాగుతాడు. నువ్వు తప్పు చేసావని ఈయన అనలేము, నువ్వు తప్పు చేసావని ఈయన అన్నావు. ఎవరిని విమర్శించలేము. మంచి అనేది మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. కాదు, ఇప్పుడు మనకి ఇంటికి వచ్చే రేషన్ డోర్ డెలివరీ వ్యాన్ కూడా రద్దు చేయడం జరిగింది. ప్రభుత్వం ఏం చెప్తారు? రద్దు చేయడం మంచిదంటారా, ఇంకో మంచిదంటారా? ఉంచాలి కానీ ఆడవాళ్ళు ముసలి వెళ్ళి తెచ్చుకుంటారా? చెప్పండి ఒక మాట. ఎవరన్నా కానీ ఇప్పుడు మనం కానీ మేము వెళ్ళి తెచ్చుకుంటాము. ముసలి ఎక్కడ తెచ్చుకుంటారు? రేషన్ బియ్యము. అది తేడా. అది ఏంటంటే ఈ గవర్నమెంట్ నడుస్తుంది, నడపండి. ఏం చేత ఇంకా 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎలా అనుకుంటున్నారు? ఎలా అనుకుంటేదండి? ఏం చేశారండి? ఎలా అనుకుంటేదండి? ఆడవాళ్ళకి అమ్మఒడి 1500 వేస్తానంటే ఏది వేసాడు? ఏం వేసేది? సంవత్సరం ఒక్కొక్క ఆడ మనిషికి వచ్చి 20,000 రూపాయలు ఇవ్వాలి. ఆయన వేస్తేనే ఆయన ముఖ్యమంత్రి. ఏం సెటిల్మెంట్ ఏం లేదు. ఆ రాజ్యాన్ని కట్టుకుంటున్నా ఆయన. మౌలి వచ్చాలే, మౌలి చెప్ప తెచ్చాడు. ఈయనేమో ఇది కడుతుండు అంతే. చెప్ప తెచ్చి కట్టాడు అక్కడ. మౌలి వచ్చినా కానీ కుల మతాలు పెట్టినాయి. అంతకుముందు ఉందా గవర్నమెంట్లో? కాంగ్రెస్ గవర్నమెంట్లో కుల మతాలు లేవు. మీకు అర్థమైందా? ఈ మౌలి గారు వచ్చిన కుల మతాలు ఇవన్నీ పెట్టారు. ఆ పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమో డిప్యూటీ సీఎం అయ్యారు కానీ ఆయన ఏం మాట్లాడటం లేదు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని. ఆయన ఏం మాట్లాడటం లేదు. ఆయన హెలికాప్టర్లో తిరుగుతుండు కానీ ఏం మాట్లాడటం లేదు. మరి మీ అభిమాని డిప్యూటీ సీఎం అయ్యారు కదా, ఏం చెప్తారు? ఏం చేద్దాం? ఆయన సార్ గారికి చెప్పామంటే ఆయన ఏం పట్టించుకోవటం లేదు సార్ గారు. ఓకే, అది తీసుకున్న సోమరపోతులు చేయడం ఆయన అంతే. వద్దంటారా? ఏ పథకాలు కాకుండా ఇవన్నీ నిత్యావసరాలు ఇవన్నీ తగ్గిస్తే మంచిదండి. ఓకే, మరి నిన్న కూటమి ప్రభుత్వం కొత్త నిర్ణయం కూడా తీసుకుంది. రేషన్ డోర్ డెలివరీ వ్యాన్లు కూడా రద్దు చేయడం జరిగింది. వ్యాన్లో ఇంకో మంచిదంటారా, రద్దు చేయడమే కరెక్ట్ అంటారా? యాక్చువల్గా అయితే మామూలుగా రేషన్ డిపోలు ఉండేవి కదా, డిపోల దగ్గరికి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు. ఎప్పుడు వెళ్ళినా ఉండేది. 15 రోజులు టైం ఇచ్చేవారు కదా, ఎప్పుడు వెళ్ళినా అది ఉండేది.
ఇప్పుడు డోర్ అంటే పెడుతున్నారు కానీ ఇక్కడోసారి పెడుతున్నారు, అక్కడో చోట పెడుతున్నారు, ఎక్కడో చోట పెడుతున్నారు. అది రద్దు చేయడమే కరెక్ట్ అంటారు. అంతే. ఇప్పుడు ఓకే. రేషన్ షాప్కి వెళ్ళి తీసుకునే పద్ధతి అదే పద్ధతి మంచిది. ప్రతి విషయంలోనూ రోడ్లు కానీ, అమరావతి కానీ, పోలవరం కానీ, అన్నీ సంక్షేమ పథకాల్లో కానీ నెంబర్ వన్. మొన్న మోడీ గారు వచ్చి వెళ్ళారు అమరావతి, వచ్చి వెళ్ళారు. కార్యక్రమం శంకుస్థాపన చేశారు. ఎలా అనిపిస్తుంది? చాలా సూపర్గా అనిపించింది. సీఎం గారు 3 ఏళ్ళలో పూర్తి చేస్తామంటారు అమరావతి. అయిపోతాయి, డెఫినెట్గా అయిపోతాయి, దాంట్లో సందేహం ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు, 5 సంవత్సరాల విధ్వంసం అయిపోయింది. ఇప్పుడు పరిపాలన సూపర్గా ఉంది. ఈ 5 కాదు, మళ్ళా నెక్స్ట్ కూడా చంద్రబాబు నాయుడే ఉంటాడు సీఎం. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు అవ్వచ్చు. అది మనం చెప్పేది కాదు, అది వాళ్ళ నిర్ణయం. ఓకే. నిన్న కూటమి ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది, డోర్ డెలివరీ రేషన్ వ్యాన్లు రద్దు చేయడం జరిగింది. అది కరెక్టు. మొత్తం ఈ రేషన్ చీటింగ్ జరుగుతుంది, వేల బస్తాలు వెళ్ళిపోతాయి. వీళ్ళే ఈ వేలలో ఉంటాయి చూసారా, అది తీసేయడం వల్ల చాలా మంచి జరుగుద్ది. 65 సంవత్సరాల వృద్ధులకు కానీ, 70 ఏళ్ళకి కానీ ఇంటికే డెలివరీ తీసుకొచ్చిస్తారు. దాంట్లో ఏం అనుమానం లేదు, బ్రహ్మాండంగా జరుగుతుంది. మాకైతే బాగానే ఉందనిపిస్తుంది అయ్యా. ఎందువల్లంటే ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవి కానీ కొంచెం ప్రజలకు ఇబ్బందులు లేకోకుండా అన్నీ చేస్తున్నారు కాబట్టి మాకు బాగానే ఉన్నాయి అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అదే రోజున పిల్లలకి తల్లికి వందనము, అలాగే చూసుకుంటే కనుక ఒంటరి మహిళలకు, వితాంతులకి 1,00,000 మంది వరకు కొత్త పెన్షన్ కూడా ఇస్తున్నారు. అవునయ్యా, ఎలా అనిపిస్తుంది? ఇవన్నీ కూడా మంచి పథకాలయ్యా. ఈ కనుక అభివృద్ధి అయితే ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నానయ్యా. ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటున్నారు ఇప్పటి వరకు, మాకు తెలిసినంత మటుకు అయ్యా. పరిపాలన కూడా బాగానే ఉందయ్యా. నిన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకుడితో భేటీ అయ్యి నిన్న కూటమి ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. అవునయ్యా, మనకి ఇంటికి వచ్చే రేషన్ డెలివరీ వ్యాన్లు రద్దు చేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? ఉంటే అది కొంత మట్టుకు కొంతమందికి అయితే కొంచెం రిస్కే. ఎందుకంటే వృద్ధాప్యులు, పెద్ద పెద్ద మాబోటోళ్ళు ఉన్నారనుకోండి, అవి కొంచెం కష్టంగానే ఉంటుంది. డోర్ డెలివరీ ఇస్తున్నాను అంటున్నాడు కాబట్టి అది కూడా మంచిదే పద్ధతి అనుకుంటున్నాం. అదే కొంచెం వెళ్ళటానికి ఇబ్బంది అవుతుంది కదా మరి. అయినా కానీ ఒకేసారి ఇస్తారు కదా. ఇప్పుడు ఇది వస్తుంది, 15 రోజులకు ఒకసారి వస్తుంది, ఒకసారి రావట్లేదు, అందట్లేదు. దాని వలన కొంచెం బాగుంటుందని మేము అనుకుంటున్నాం. రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం మంచిదని అంటారా? అయ్యా, రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం మంచిదని అంటారా? మంచిది. ఎందుకంటే అది వరకు మనం వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా కానీ వాళ్ళు ఇచ్చేవారు చక్కగా తీసుకున్నాం, బాగానే ఉంది. ఓకే. దీనికి సంబంధించి మరి వైసీపీ వ్యతిరేకిస్తుంది కదా మేము. అయ్యా, ప్రతిపక్షం అన్న తర్వాత ఎప్పుడు కూడా అనేకమైనటువంటి ఎతుకుతూ ఉంటాయి, లోతుపాటును చూస్తూ ఉంటుంది, వాళ్ళు సర్దిద్దుకోవాలనుకుంటారు, అనేకమంది చెబుతూ ఉంటారు. కాబట్టి మా పార్టీ పెద్దవాళ్ళు కొంచెం లోతుగా ఆలోచిస్తాం. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. సార్, ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం పనితీరు? రేపు నెలకు సంవత్సరం అవుతుంది, ప్రభుత్వం వచ్చి రేపు నెలకే జూన్ 12 సంవత్సరం అవుతుంది కదా. ఎలా అనిపిస్తుంది సంవత్సరం? ఎలా ఉంది? సంవత్సరం ఎందుకు ఏదో పెద్ద సభ పెడతారు, ఏదో సాధించినట్టు. అర్థమైందా? అది జరిగేది మనం చూస్తుండటం వరకే. మరి ఇప్పుడు అదే రోజున పిల్లలకే తల్లికి వందనము, ఏ వందనాలు పొందనాలు ఏమి ఉండదు, తద్దినాలే ఇప్పుడు. మరి ఇప్పుడు రేషన్ తీసుకోవడానికి రేషన్ దుకాణాల వద్దకే వెళ్ళాలి అని చెప్పేసి కూడా అంటున్నమాట. క్యూ కడదాం, ఏం చేస్తాం? ఎలా ఉంది? రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్ళడం బాగుందంటారా, లేకపోతే డోర్ డెలివరీ వ్యాన్లు వస్తే బాగుంటుంది? డోర్ డెలివరీ బాగుంటుందా? సరేలే, ఓకే.